SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రతిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల జెడ్పీ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఎంఈఓలు CH రమేష్ బాబు, P జాకబ్ పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. డిఆర్పీలుగా MD జరీనా, D ప్రేమ్ కుమార్, R సునీత, CH గోపిరాజు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అంశాలను వివరించారు. మరి ఆదర్శిల అనే భాగంగా ఇందులో బాగా పిల్లలకి చదవటం, రాయటం నైపుణ్యాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా మీరు తెలుసుకొని మీ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలకి మంచి నైపుణ్యాలు అభివృద్ధి చెందే విధంగా మీరు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రైనింగ్ని ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ని మీరు బాగా ఉపయోగించుకుంటారని, మనందరం ఇక్కడ అందరూ ఒక చోట వేరు ఊళ్ళు, పెదనందిపాడు మండలం వేరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈరోజు 3 రోజులు ఇక్కడ కలిసి ఆహ్లాదకరంగా మీ యొక్క ఆనందాన్ని, కష్ట సుఖాలని పంచుకోవడానికి కూడా ఉపయోగపడింది. దాంతోపాటు మనం చేస్తున్నటువంటి ఉద్యోగానికి అవసరమైనటువంటి స్కిల్స్ కూడా మనం అదనంగా కొత్తవి. మేము కూడా టీచర్స్, మాకు ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం, కొత్త విధానాన్ని నూతనోత్సాహంతో మేము తెలుసుకొని మేము పాఠశాలకు వెళ్ళి మా విద్యార్థులకు కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటాం వాళ్ళకి. కాబట్టి మీరు ఆ విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ 3 రోజులు అయిన తర్వాత చేరాను అన్న భావంతో, రెట్టింపు ఉత్సాహంతో మీ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలకు మీరు విద్యాబోధన చేయాలని నేను ఆశిస్తూ, మరి చక్కని అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీయులు D శ్రీనివాసరావు గారికి, మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, మరియు సమగ్ర శిక్ష APC మేడం గారు